హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుంటే నేను కూడా చాలా బాగుంటానన్నమాట. ఇంకా ఇదేమో నిన్నటిది శుక్రవారం ఫుల్ డే వ్లాగ్. ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. ఇవాళ చూసేసి ఒక లైక్ చేసేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్తో నా వీడియోస్ కొంచెం ముందరికి పోతాయి. సరేనా? స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేసేయండి. ఇంకా పొద్దున్నే లేచేసిన లేట్ అయిపోయింది. ఒంట్లో అస్సలు బాగాలేదని చెప్పినా కదా, 3 డేస్ నుంచి అసలు ఒంట్లోనే బాగుంటలేదు. ఇంకా లేవంగానే వంట ఏం చేయకుండా ఇంకా దందకైతే వెళ్ళిపోయినా. దందకు ఒక 2-3 రోజులు అవుతుంది కదా, దందకైతే కంపల్సరీ పోవాలి. వచ్చేసరికి అయితే 11:30 అయిపోయింది. ఇంకా రాగానే ముఖం కడుక్కొని చేసుకొని మీతోని కొంచెం మాట్లాడదామని వీడియో తీసుకున్నా. కానీ ఇంకా ఆకలి అవుతుందనమాట. ఇంకా బియ్యం అయితే తీసేసుకున్నా, కడిగి పొయ్యి మీద పెట్టేయాలి. ఇంకా టమాటా కూర ఉంది, టమాటా కూరతో తినేద్దాంలే అనుకున్నా. ఇంకా టమాటా కూర, పెరుగు, కొంచెం ఉసిరికాయ చట్నీ ఉండే అనమాట. అది కూడా వేసేసుకొని తిన్నాం. ఇంకా మా వాడైతే రేపు పోతాడేమో అనుకుంటా, శనివారం పోతాడు. అంటే నేనేమో వద్దురా ఆదివారం పోరా అని అంటే, సరేలే నీ మాట ఎందుకు కాదనాలి అనే డైలాగ్ కొడతాడు. ఎంత మంచిగా అనిపిస్తుంది వాడు అట్లా మాట్లాడుతుంటే. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా హాస్టల్కి ఫోన్ చేసి ఏమంటాడు, రావాలా వద్దా చెప్తే వస్తా, ఎందుకంటే మీ ఇల్లు కదా, మీరు చెప్పాలమ్మా, లేకుంటే నేను రాలేను అని అంటాడు. సరే రారా అంటే, కన్ఫర్మ్ కదా, నిజంగా కదా, రావాలి కదా. డైలాగులు మాత్రం బాగా కొడతాడు. వాని మాటలకు నవ్వొస్తుంది. కానీ ఎప్పుడన్నా కొంచెం ఇట్లా అన్నాడు అనుకోండి, కసిరించుకున్నట్టు కానీ, నన్ను ఏం చూస్తలేరు అన్నట్టు కానీ అనడు. పప్పమ్మనే అంటది ఎక్కువ. ఎప్పుడన్నా ఒకసారి అట్లా అంటే మాత్రం బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను ఊర్లోకి పోయి వచ్చేసి అన్నం పెట్టేసుకొని తినేసిన. ఇంకా వాడేమో మటన్ తెచ్చుకుంటా అంటే, వాళ్ళ నాన్న మటన్ ఇప్పిస్తా అంటే సరే తెచ్చుకుందామని పోయిండు. ఇంకా నేను సాయంత్రం వరకు అట్లనే పండుకొని లేచి తినేసి పండుకున్నా అనమాట. పండుకొని లేచి ఇంకా నేను రోజు 20 రూపాయలు జమ చేస్తాను కదా, ఇంకా దందకు పోయినప్పుడు అసలు వేస్తలేను అనమాట. ఇంకా దందకి ఇవాళ పోయొచ్చినాం కాబట్టి 20 రూపాయలు అయితే వేసేసిన. ఇంకా తర్వాత గిన్నెలన్నీ బయటకు వేసేసుకొని పొయ్యి ఊడ్చేసుకొని ఇంకా ఇల్లంతా ఊడ్చేసేసుకొని, ఇల్లు అయితే చెత్త చెత్త, అసలు పండుకోబుద్దే కాదు ఇంటికి వచ్చిన తర్వాత అట్లే. కానీ ఓపిక లేక చెయ్యబుద్దే కాదనమాట. పొద్దున్నే లేచి చేసిపోదామంటేనేమో వంట చేయాలి, సామాన్ చదురుకోవాలి, ఇంకా అంత పని చేసుకునే వరకే మస్తు అవుతుంది. నేను పోయేసరికి 6 అవుతుంది కదా. ఇంకా 3-2 గంటలకు లేస్తే ఇంట్లో పని అంత అవుతుంది అనమాట. కానీ ఆ టైంకి లేస్తే ఇంకా నేను చచ్చిపోతా. ఇప్పటికే పని ఒత్తిడి వల్లనో ఏమో కానీ మధ్య అస్సలు చేతనైతే లేదు. ఇంకా ఇల్లు తుడిచేసి ఇక గిన్నెలు అయితే కడిగేస్తున్నా అనమాట. మంచిగా పోయి వాళ్ళ నాన్న మటన్ ఇప్పిస్తా అంటే తీసుకొచ్చుకుంటా అని చెప్పిండు. ఇంకా సరే ఏం తెచ్చుకోవాలి, ఎట్లా తెచ్చుకోవాలి అని వాళ్ళ నాన్నని అడిగితే, సరే నేను ఇప్పిస్తా అనేసి ఇద్దరు కలిసి పోయినరు అనమాట. నేనైతే పండుకున్నా. ఇక ఇద్దరు పోయి మటన్ తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిండు. ఏమైనా వండాలా అని అంటే, వద్దు వద్దు నేను రేపు సాయంత్రము స్పెషల్ చేస్తా అన్నాడు. రేపు కాదు, సాయంత్రం స్పెషల్ చేస్తా అన్నాడు. ఏం స్పెషల్ చేసావు? మటన్తోని మటన్ కర్రీ, చపాతీ చేసావా, మటన్ బిర్యానీ చేసావా, హాఫ్ కేజీతో ఏమవుతుందిరా, మనకు సరిపోను కూడా సరిపోదు అని అంటే, అమ్మ మటన్ పులావ్ చేద్దాం, నేను వీడియో చూసినా అనేసి అన్నాడు అనమాట. సాయంత్రం అయ్యేసరికి ఇంకా బట్టలన్నీ తీసేసుకున్నా. ఇల్లు చేసిన కదా, ఇంకా నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి ఇంట్లో వేసేసుకొని మడతపెట్టేసిన. ఇంకా గిన్నెలన్నీ కడిగేద్దామనేసి ఇంకా ఇవాళ వచ్చిన బట్టలన్నీ నానబెట్టేసుకున్నా. మా ఓన్కి టవాలాలు ఉన్నాయి, తీసుకుపోతాడనమాట. అది కొంచెం లిక్విడ్ వేసి నానబెడదామనేసి లిక్విడ్ అయితే తీసి పోసేసిన అనమాట. కొంచెం నానని రేపు ఉతుకుతా. ఇవాళ ఏం ఉతకను. ఇవి నానబెట్టేసి ఇంకా గిన్నెలు అయితే కడగడం స్టార్ట్ చేసిన. ఇంకా నైట్ అయింది, సాయంత్రం 6 అవుతుంది. షటిల్ ఆడుకోనికే పోతా అని చెప్పేసి పోయిండు. ఇంకా పాల సేమియాలు వచ్చినాయంట. ఇంకా రోడ్డు మీదనే ఆయనను తోలుకొని వచ్చిండు అనమాట. పాల సేమియాలు తీసుకొని వచ్చిండు. ఆయననేమో 100కి ఎట్లోనే మన చెయ్యి అంత ఉంటాయి. మనం ఇట్లా వేళ్ళు ఇస్త్రం పెట్టేసి చెయ్యి ఇట్లా పెడతాం కదా, అరచేతులు మొత్తం చాపితే ఎట్లుంటాయి అంత ఉన్నాయి. కానీ సన్నం ఉన్నాయి. ఎంత అంటే వాళ్ళ ఊరేమో కర్నూలు అంట. ఎంత అంటే 100కి 5 అని చెప్పిండు. అయితే మా ఓడేం చేసిండంట, అడిగిండంట ఆడనే రేటు. 7 మాట్లాడి తీసుకొచ్చిండంట. 5 ఇస్తా అంటే, 7 ఇస్తావా అంకుల్ అంటే ఇస్తా అన్నాడంట. తీసుకొని వచ్చిండు. నేనేమో వచ్చి రాగానే అడిగినా అనమాట, ఎంతకి ఇస్తావు ఎన్ని అని అడిగితే 100కేమో 5 అని చెప్పిండు. లేదు లేదు 10 ఇమ్మని చెప్పిన. 10 ఇమ్మంటే వద్దు వద్దు నేను ఇయ్యను, మస్తు
తీసుకుంటారు కదా మీరు నా దగ్గర వచ్చినప్పుడు అంటే, నేనెప్పుడు తీసుకున్నానేమైనా అసలు నాకు గుర్తే లేడు. సరేలే మేమెప్పుడు తీసుకుంటాం కదా అన్న మళ్ళా ఎలా కొట్టాలి కదా! అట్లా అంటేనే మళ్ళీ మంచిగిస్తారు. లేకుంటే ఇయ్యరు కదా! మా వోడైతే నవ్వుతున్నాడు అట్లా మాట్లాడితే. అవునవును తీసుకుంటాము. ఇయ్యి మళ్ళా ఇయ్యి అంటే 10 ఇయ్యను అన్నాడు. ఫస్ట్ అయితే 6 ఇస్తా అన్నాడు. తర్వాత 8 ఇస్తా అన్నాడు. ఇక గంపెత్తుకొని పోతున్నాడు. మా వోడేమో మమ్మీ తింటానే 8 తీసుకోయే అని అంటున్నాడు. అయితే ఇంక సరేలే ఇంగ ఎత్తుకొని పోతున్నావు ఎందుకులే వచ్చినవు ఖాళీ చేయొద్దు నిన్ను పైసలు 9 ఇచ్చి పో అనంటే సరే అని ఇంగ దింపేసి ఇచ్చేసి పోయిండు. ఇంగ పాల సేమియాలు మమ్మీ నువ్వు తీసుకో ఆడ పెట్టేసేయి నేను ఎప్పుడొస్తా షటిల్ ఆడేసి అని చెప్పిపోయిండు. వాడు స్పెషల్ చేశా అన్నాడు. చూసినా నీళ్ళు పెట్టిన పొయ్యి మీద నీళ్ళు కాగుతున్నాయి. అసలు వస్తలేడు ఇంకా వస్తలేడు ఇక కూర్చున్నా ఇంక ఎంతసేపు కూర్చుంటూ ఇంకా మధ్యాహ్నం ఏం చెప్పినా మామూలు రైస్తోనే వండుతా అన్నాడు. సొన్న మైసూర్ రైస్ ఉండే కదా ఇంట్లో ఆ రైస్‌తోనే వండుతా అంటే, "ఏ వద్దురా బాస్మతి బియ్యం తెచ్చుకో మటన్ హాఫ్ కేజీ ఉంది కదా! హాఫ్ కేజీ బియ్యం తీసుకొచ్చుకో" అని చెప్పిన. సరే తెచ్చుకుంటా అన్నాడు. ఏడైతుంది ఇంకొస్తలేడు. ఇంగ వీడు రాడులే ఇంగ వండేస్తా మళ్ళీ ఆడుకుంటా మర్చిపోయిండేమో అనేసి పొయ్యి మీద బియ్యం కడిగేసిన. ఇంట్లో బియ్యమే సొన్న మైసూర్ బియ్యం కడిగేసిన 3 గ్లాసులు. 3 గ్లాసులు బియ్యం కడిగేసుకొని ఇగ మటన్ అంతా మంచిగా కడిగేసి పెరుగు ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ అన్నీ వేసేసి కలిపేసి పక్కకు పెట్టేసి ఉల్లిగడ్డలు కోస్తున్నా. వచ్చిండు చూడు. నేను చేస్తా అన్న. నా మూడ్ అంతా స్పాయిల్ చేసేసినావు నువ్వు. నేను అస్సలు చెయ్యను ఇంగ. వీడియో మొత్తం తీసుకుందాం అనుకున్నా మటన్ బిర్యానీ వీడియో. అస్సలు ఇంగ వీడియో ఏడ తీసుకొనిస్తాడు. కొట్లాటకు దిగిండు నా మీదికి. ఇంగ నేను వండను ఇంగ నాకొద్దు ఇంగ నేను తిననింగ. అరే! కాదురా నువ్వు వచ్చేవరకి మంచిగా మ్యాగ్నేట్ అయిపోతది. మటన్ అంతా కలిపి పెడితే దాంట్లోకి ఇంకా మసాలాలు కూడా ఏమేయలేను. ఉప్పు, కారం కలిపి మాత్రమే పెట్టినా. బియ్యం అయితే కడిగినాను. అరే! నువ్వు మధ్యాహ్నం ఏం చెప్పినావు? ఈ బియ్యంతోని మంచిగా కాదు. నువ్వు బాస్మతి బియ్యం తెచ్చుకో అని చెప్పినావు. మళ్ళీ నువ్వు ఈ బియ్యం కలిపినావు. నేను వండనింగ నాకొద్దు ఇగ. లేదు నాన్న పోయి తెచ్చుకో పోరా బాస్మతి బియ్యమే తెచ్చుకో అంటే ఇవేం చేస్తావు? అంటే నేను దోశలకు నానేసుకుంటా. లేకుంటే రేపటికి అన్నం అయితే అన్నం వండుకుంటా. అన్నం అయితదో కాదో మళ్ళీ అని అన్నా చూడు. అంటే దోశలకేమో సన్న బియ్యం నానేస్తావు. కంట్రోల్ బియ్యమేమో అన్నం వండుకొని తింటావు. ఎంత రిచ్ అమ్మ నువ్వు. సన్న బియ్యంని దోశలు నానేస్తావా? కంట్రోల్ బియ్యం నానేసుకోవా నువ్వు? ఇంగ డైలాగుల మీద డైలాగులు. తలకాయ తిన్నాడు అనుకోవాలి. సరే నాన్న మంచోనివి గాని పొయ్యి ఇప్పుడు కర్రీ ఏం చేసుకుంటారు అంటే మేమందరం పెరుగుంటే బిర్యానీ మీదకి తినేస్తాం. వాడు మాత్రం పెరుగు తినడనమాట. ఇంకేం చేస్తావు నాన్న అంటే మిర్చికాయ సాలన్ చేస్తా. మంచిగా బియ్యం తీసుకొస్తా. మిరపకాయలు తీసుకొస్తా. పుదీనా తీసుకొస్తా అనేసి పోయిండు ఇంగ. పోయి స్నానం చేసేసి పోయిండు. స్నానం చేసేసి పొయ్యి తీసుకొని వచ్చిండు ఇంగ. బియ్యం నానేయమన్నాడు. బియ్యం నానేసిన. ఇక కూర్చొని వంట స్టార్ట్ చేసిండు ఇగ. ఎంత అయింది టైము 10 మేము 10 అయింది. 10:30కి మేమప్పుడు తిన్నాం. ఇంగా చూడు వాళ్ళ నాన్ననేమో ఆకలైతుందని వాడేమో ఫోన్ ముందర పెట్టుకున్నాడు. ఫోన్ ముందర పెట్టుకొని ఒకటి 7 గంటలకు వాడొచ్చిండు కదా! 7:30కి స్నానం చేసేసిండు. అవన్నీ తెచ్చుకొని పెట్టేసరికి 8:30కి స్టార్ట్ చేసిండింక చెయ్యడం. 8:30కి అప్పుడు ఉల్లిగడ్డలు వేపేసుకొని కొంచెం నెయ్యేసేసి ఉల్లిగడ్డలు వేపేసుకొని ఇంగ మటన్ నానబెట్టిందంతా దాంట్లోకేసేసుకొని ఇంగ మళ్ళీ దాంట్లో మటన్ మసాలా ఏపిచ్చినాడు. పుదీనా ఏపిచ్చినాడు. మళ్ళీ ఇంగ వాటర్ అంతా కొలతతోని పోపిచ్చేసి బియ్యం ఏసేసి ఇంగ అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంగ మిర్చి కసాలం చేసేసిండు. మిర్చి కసాలం నేను తినలేను. ఉట్టి పులావే చేసేసిండనమాట. బిర్యానీ కాదు పులావ్. మటన్ పులావ్ అని చెప్పిన కదా! మటన్ పులావ్ కానీ సూపర్ ఉంది. నైట్ 10:30 అయితుంది. ఇంకేం పోతది కడుపులోకి. అస్సలు తినబుద్ధి అయితలేదు నాకైతే. తిన్నా మంచిగానే తిన్నా. టేస్ట్ మాత్రం బావుంది. వాడు కూడా తిన్నాడు. ఇంగ పప్పమ్మ రాంగానే ఏం చేసింది ఆకలైతుంది అనేసి టమాటా కూర ఏసేసుకొని అన్నం తినేసింది. వద్దే తమ్ముడు వండుతాడంటే నాకు ఆకలైతుంది నేను ఆగనంటే కొంచెం తినమ్మ తర్వాత తింటావు అంటే సరేలే అని కొంచెం తినేసింది. ఇగ మళ్ళీ ముగ్గురం కూర్చొని తిన్న తర్వాత వాళ్ళ నాన్న ఇంగ మెల్లగా బయటికి పోయిండు. ఇగ ఆకలైతుంది వంట కాదు ఇంకా అనుకుంటా. ఇంగ సరే అనేసి పొయ్యి వచ్చేసరికి ఇగ మెల్లగా కూర్చొని తిన్నాడనమాట ఆయన గూడా. కానీ సూపర్ అయ్యింది. అప్పుడప్పుడు అంటారు కదా! ఎవరైనా వండి పెడితే బావుంటది అనేసి. ఇట్లా నా కొడుకు ఎప్పుడో ఒకసారి వండుతాడు. దాన్ని మాత్రం కడుపు నిండా తింటా అనమాట. మా ఆయన మాత్రం అస్సలు వండడండి ఒక్కరోజు కూడా. ఇంకా సరే ఫైనల్లీ బిర్యానీ అయిపోయింది. తినేసినామనమాట. నేనైతే గిన్నెలు కడిగేసిన. ఇంగ బట్టలు నానేసిన కదా! ఇంగ నైట్ 10:30కి ఇంగ మటన్ పులావ్. సూపర్ అంటే సూపర్ అయింది. ఇంకొకసారి చికెన్ పులావ్ కూడా చేసేసుకుందాం మామూలు రైస్‌తో అంటే, సరే చేసుకుందాంలే
నేనైతే కడుపు నిండా తినలేను మమ్మీ. నేను వండితే వాసనకి కడుపు నిండిపోయింది. నువ్వు అంటావు కదా నిజంగానే అని డైలాగ్ ఒకటి కొట్టిండు. ఇంక నవ్వొచ్చింది వానితోని. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని పండుకున్నా అనమాట. మీరైతే నా వీడియోని చూసి ఒక లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండబ్బా!